డాక్టర్ గారు, నా గ్లూకోమీటర్లో షుగర్స్ చాలా ఎక్కువ చూపిస్తుందండి. సో ఐ థింక్ ద గ్లూకోమీటర్ ఇస్ అట్ ఫాల్ట్. నేను డైట్ ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాను, కానీ గ్లూకోమీటర్ ఎక్కువ చూపిస్తుందంటే ఆబ్వియస్గా దాంట్లో ఫాల్ట్ ఉంది. హలో, ఐఎమ్ డాక్టర్ గౌతమ్ మెహర్, యువర్ ఎండోక్రైనాలజిస్ట్ ఇన్ విజయవాడ. సో ఇది నేను చెప్పిన సెంటెన్సెస్ ఏ కామన్లీ డిస్ప్లేడ్ ఎమోషన్. సో థింగ్ ఏంటంటే, మన జీవనశైలి బాగుంది కానీ గ్లూకోమీటర్లో షుగర్లు ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ అండ్ దేర్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్లూకోమీటర్ బీయింగ్ అట్ ఫాల్ట్. సో ఈ రెండింటికి దేర్ ఇస్ అ కాంట్రడిక్షన్ అనమాట. సో మన అభిప్రాయాలని మనం ఆల్వేస్ కరెక్టా కాదా అనేది పరీక్షించుకోవాలి. సో హెల్త్ వైజ్ చూసుకుంటే కనుక మన డైట్ ఎక్సర్సైజ్ మీద మనకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ మనం వెయిట్ తగ్గుదాం అనుకుంటున్నాం, జీవనశైలి ఒక పద్ధతి ద్వారా నడుస్తుంది, కానీ వెయిట్ మిషన్లో మార్పు లేదనుకోండి, మన అభిప్రాయాలు మార్చుకోవాలి. అంటే మనకి ఏదైతే డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద ఒక పర్టికులర్ అభిప్రాయం ఉంటుందో దాన్ని మళ్ళీ మార్చుకోవాలని అర్థం. అలాగే మనం షుగర్స్ అనేది చూసుకుంటూ ఉంటాం. సో గ్లూకోమీటర్లో షుగర్ ఎక్కువ ఉందనుకోండి, ఆ గ్లూకోమీటర్ని నమ్మాలి మన అభిప్రాయాల కన్నా. సో ఆహార నియమాలు మళ్ళీ మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అనేది మీ ఎండోక్రైనాలజిస్ట్ ఆర్ యువర్ డైటీషియన్ విల్ టెల్ యు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ వెయిట్ ఉన్నాం, కానీ మన బాడీ ఫ్యాట్ అనాలిసిస్ మీలో హై ఫ్యాట్ కంటెంట్ ఉంది. ఒకవేళ అలా చెప్తే, అలాగా మీ ఎండోక్రైనాలజిస్ట్ చెప్తే కనుక డెఫినెట్గా మళ్ళీ మన జీవనశైలిలో మార్చుకోవాలి. ఎక్సర్సైజ్ గురించి చాలామంది చెప్తారు, హై ఎక్సర్సైజ్, లో ఎక్సర్సైజ్. మనం హై ఎక్సర్సైజ్ అని చెప్తాం, కానీ అది కరెక్టా కాదా అనేది యువర్ మొబైల్ ఫోన్ అది స్మార్ట్ వాచ్ విల్ టెల్ యు. సో నేను చెప్పేదానికి బాటమ్ లైన్ ఏంటంటే, మనకి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా వ్యాలిడేట్ దోస్ ఒపీనియన్స్. అంటే మనం ఒక మెషిన్ ద్వారా, నంబర్స్ ద్వారా రెస్పాన్స్ ఉందా లేదా. ఒకవేళ లేదు అంటే కనుక మన అభిప్రాయాల్లో మార్పు తెచ్చుకోవాలి. వీటిలో కొన్ని లోపాలు ఉన్నాయి, మార్పు తెచ్చుకుంటే కనుక మనం తీసుకునే మార్పుల వల్ల మనకు ఆరోగ్యం ఉపయోగాలు అనేది ఎక్కువగా కనిపిస్తాయి భవిష్యత్తు. ఫర్ మోర్ సచ్ ఎంటర్ప్రైన్ రిలేటెడ్ టాపిక్స్, టు ఫాలో అవర్ హ్యాండిల్స్.